జోగి రమేష్ గారు నమస్తే అండి. ఎవరమ్మా? మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. ఎక్కడమ్మా? జోగి రమేష్ గారు యాక్చువల్లీ 2022లో ఒక స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారు అని మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? నిజంగానే తప్పుడు డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని కబ్జా చేశారు అని చెప్తున్నారు. సో ఈ ఆరోపణలకు సంబంధించి మీ వర్షన్ ఏంటి? ఎవరమ్మా అసలు మీరు? ఏంటో తెలియదు, ఎక్కడ అసలు తెలియదు. జోగి రమేష్ గారు నమస్తే అండి. నా పేరు పవన్ కుమార్. నేను బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. మీ మీద అవ్వ వెంకట రామారావు గారి భూములు ఆక్రమించారనే ఆరోపణలు మీ కుమారుడి మీద, మీ సోదరుడి మీద వస్తున్నాయి. దానికి సంబంధించి విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి ఆమె కూడా పూర్తి నివేదిక ఇచ్చారు. మీరు తప్పుడు డాక్యుమెంట్లతో 2600 గజాలు ఆక్రమించారు అనే నివేదికను ఇచ్చారు. దీనిపైన మీరు ఎటువంటి వివరణ ఇస్తారు? నిజంగానే మీరు ఆ భూములకి మీకేమన్నా సంబంధం ఉందా లేదా? రైట్. సో పవన్ గారు, జోగి రమేష్ మనకి ఫోన్ లైన్ అయితే కట్ చేశారు. మరి ఆయన వర్షన్ ఏంటో విందామని మనం ట్రై చేశాము, కానీ తను ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరి ఎందుకు సమాధానం చెప్పలేదు? నిజంగానే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆయన తప్పుడు పత్రాలు సృష్టించారా లేదా అనే క్లారిటీ కోసం అయితే ట్రై చేసినా కూడా తను అయితే ఏం సమాధానం చెప్పట్లేదు. అండ్ పవన్, ఇంకొక విషయం ఏంటంటే సిఐడి ఆధీనంలో ఉన్న ఈ భూములు అంత ఈజీగా సర్వే నెంబర్లు మార్చి వేరే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవుతాయా? దీంట్లో ఎన్ని విభాగాలు వారి యొక్క హస్తాన్ని ఉండే అవకాశాలు ఉంటాయి? బాధ్యతాయుత జర్నలిజంలో భాగంగా ఏకపక్షంగా వచ్చిన విమర్శలు లేకుంటే ఆరోపణలను మనం ప్రసారం చేయకుండా, వాళ్ళ ఎవరైతే ఆరోపణలు